అందరికీ ఈ వీడియోలో మా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇవాళ టిఫిన్ అయితే ఏం చేయలేదు, అన్నమే వండేసాను. నైట్ నానబోద్దాం అనుకున్న దోశలకి ఇడ్లీకి, కానీ మర్చిపోయాను. ఇంకా కూర వచ్చేసి సాంబార్ అయితే చేస్తున్నాను. ఒకేసారి మధ్యాహ్నానికి కూడా ఉండొద్దని చెప్పేసి చైత్ర తల్లి వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని మంచిగా వెబ్ సిరీస్ చూస్తుంది. నాన్నకున్నంత పిచ్చి ఉంది దీనికి కూడా. టీవీ తెగ చూసిద్ది అన్నమాట. ఏమర్థమైద్దో ఏమో, ఒట్టి బొమ్మలు చూసుకుని నవ్వుకునిద్ది. ఇంక బుడ్డదానికి స్నానం చేపించి పడుకోబెట్టేసాను. అప్పటికే తెగ ఏడ్చేస్తుంది నిద్రకు వచ్చేసి. అక్క లేచే టైంకి చెల్లి లేచి నిద్ర కూడా పోయింది. నివి పాప తీరిగ్గా 9:30కి లేచిద్ది. చైత్రగాడు మాత్రం 7కి 7:30 కల్లా లెగవాల్సిందే. మా పెద్ద పాప పగలంతా తెగ ఆడుద్ది, నైట్ మాత్రం కాళ్ళ నొప్పుల్లో నేర్చిద్ది. మధ్యాహ్నం కాసేపన్నా నిద్రపోవంటే అస్సలు పడుకోదు. నైట్ అన్నా తొందరగా నిద్రపోద్దంటే అది లేదు. నేను వచ్చి పడుకునేదాకా ఇంకా నా చుట్టూనే తిరుగుతా ఉండిద్ది. నేను వాళ్ళతో పాటు పడుకున్నానంటే ఇంకా ఏడ పనులు ఆడే ఉంటున్నాయి. అన్ని మార్నింగ్ చేసుకోవాలంటే కష్టమైపోతుంది ఒకేసారి. బుడ్డది చక్కగా అన్న పడుకునేదంటే అది పడుకోదు. అరగంటకు ఒకసారి లెగవాల్సిందే. ఇంకేం చేసుకున్నాను నేను. సాధ్యమైనంత వరకు మొత్తం నైటే చేసేసుకుంటా. కేసు కుదరకపోతే తప్ప ఇంకంట్లావి మార్నింగ్ రుద్దుకుంటా. నైట్ ఆ పిల్ల లేచినప్పుడల్లా కాళ్ళు రుద్దుతా కూర్చున్నా. ఒకసారి కడుపు నొప్పి అనేది, ఒకసారి కాళ్ళ నొప్పి అనేది. దానికే అర్థం కాదు ఏ నొప్పి అయింది. ఇంకిద్దరం అన్నం అయితే తినేసినాం. నైట్ ఐస్ క్రీమ్ చేశాను అన్నమాట. ఇంకా అదైతే ఉంది. కొంచెం ఇవ్వవే నేను తింటా అంటే అసలు ఇవ్వను కూడా ఇవ్వట్లేదు. ఒట్టి వాటర్ పెడుతుంది నాకు. చేసింది ఎవరే నేను కదా, నాకు పెట్టవా అని అడిగితే నా కోసం కదా చేసింది, నేను ఎందుకు పెట్టాను నీకు అంటుంది. ఇంకా అక్క కోళ్ళకి చెల్లి కూడా లేచేసింది. ఆ పిల్ల చేతులు కదిలీయడం ఆలస్యం, పరిగెత్తుకుంటా వచ్చిద్ది. చెల్లి లేచిందో అనుకుంటా. నువ్వే నిద్రపోద్దంటే అసలు ఓపెన్ కూడా ఒప్పదు. ఆ పిల్లని ఉయ్యాల్లో నుంచి బయటకు తీసేదాకా ఇంకా గోలు గోలు చేసి పెట్టిద్ది. గాడికి బాగా అల్లరి ఎక్కువైంది. మనుషుల మీద ఎగబడ్డం నేర్చుకుంది బాగా. ఏదైనా మన చేతిలో ఉండి చూసిందనుకో, ఇవ్వకపోతే ఆ పిల్లకి ఇంకా పైకి పైకి వస్తుంది కొరకడానికి. బాగా గయ్యాల దానిలా తయారవుతుంది బుడ్డది కూడా. 5వ నెల వచ్చిన రోజు ఒక్కసారి బాల్ పడింది. ఇంకంతే. మా పిల్ల ట్రై కూడా చేయట్లే కనీసం. నాకెందుకు లే కష్టం అంతా అనుకుంటుందేమో. మనం వేస్తే మాత్రం బాగా పడుకునేది. ఆ పిల్ల అంతటా ఆ పిల్ల అయితే పడట్లేదు. కాళ్ళకి సపోర్ట్ పెట్టామంటే తన్నుకుంటే ముందు జరిగిద్ది. ఇంక మళ్ళీ ఆ పిల్లని పడుకోబెట్టేసి పెద్ద పాప స్నానం చేపించి ఆ పిల్లని అయితే రెడీ చేస్తున్నాను. ఇలా జల్ల వేసుకోవడం మా పిల్ల లక్కీ మూవీలో చూసింది. డాగ్ది ఉంటది కదా, సో దాంట్లో చూసిందన్నమాట ఆ పాప వేసుకుంటే. ఇంకా సినిమా చూసిన దగ్గర నుంచి ఇంక ఇలా జల్ల వేయమని అడిగిద్ది. ఇలా అర్లు వేస్తే పిల్లకలు మంచిగా ఉంటున్నాయి చూడడానికి కూడా. బాగా పెరుగుతుంది జుట్టు. నాకు కూడా పని తప్పిద్దబ్బా. లేదంటే రోజుకి 4-5 సార్లు వేయాలి దీనికి. ఇది పొర్లాడికి ఇట్లా వేసానంటే ఉదయం వేస్తే మళ్ళీ రేపు ఉదయం దాకా కూడా అంతే ఉంటున్నాయి. ఇంకా పిల్లకలు వేసిన తర్వాత నేను కూడా జడ అయితే వేసుకుంటున్నాను. నా జుట్టు మొత్తం పోయింది ఉన్న కాడికి. అసలు మా పిల్ల ఊకటను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎంత జుట్టు ఊడిపోయిందో నాది. ఆయిల్ పెట్టుకొని దూకుంటేనే ఇంత జుట్టు ఊడుతుంది. ఇంకా తల స్నానం చేసినప్పుడైతే దీన్ని డబుల్ ఊడిద్ది.